వచ్చాడు. అందరూ కూర్చున్నారు. కూర్చుంటే ధర్మరాజు మెల్లగా ఆయనకు చేయవలసినటువంటి మర్యాదలు పూజలు అన్నీ చేసిన తర్వాత ధర్మరాజుకి ఒక అలవాటు ఉంది. ఎవరైనా జ్ఞానమూర్తి కనిపించిన వెంటనే పోనివ్వడు, ఊరికే పోనివ్వడు. ఆయన మనస్సు నిండా వేద నిండా కొన్ని వందల ప్రశ్నలు, జిజ్ఞాసలు, తెలుసుకోవాలి 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 అనేటువంటి దాహం. ఆయనకి రాజ్యం అక్కర్లేదు. సిరి నాకేలందునేన్, నాకు సిరి ఎందుకండి అన్నాడు. నాకు ఐశ్వర్యం అక్కర్లేదు. గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నారయు ఈ చుట్టాలకు, నా మీద ఆధారపడి బతికేటువంటి వాళ్లకు తిండికి గుడ్డకు లోపం వస్తుంది కనుక నేను కాస్తో కూస్తో రాజ్యం వస్తే బాగుండని అనుకుంటున్నా, కానీ నిజానికి నాకు రాజ్యం అక్కర్లేదని కొండ పగలగొట్టినట్టు చెప్పాడు. అటువంటి ధర్మరాజు దగ్గరకు వ్యాస భగవానుడు సాక్షాత్తుగా వస్తే ఆయనకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని సాష్టాంగ దండ ప్రణామం చేసి మంచి యోగ్యమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి, స్వామి, నా మనస్సులో ఒక ప్రశ్న ఉంది. ఏమిటంటే, దానము తపస్సు ఈ రెండింటినీ చేయటంలో చాలా కష్టతరమైనది ఏది అన్నాడు. దానం చేయటం కఠినతరమా, దుష్కరమా, తపస్సు చేయటం దుష్కరమా అని అడిగాడు. దానము అనేటువంటిది చాలా గొప్ప విషయం. నిజానికి దానం యజ్ఞానాం వరూధం, దానము అనేటువంటిది యజ్ఞములకు వరూధము, కవచము. యజ్ఞాల్లో ఎంత దానం చేస్తే అంతగా అది యజ్ఞాన్ని కాపాడుతూ ఉంటుంది. లోకే దాతారం, దాత అయినటువంటి వాడిని ప్రజా ఉపసర్పంతి, ప్రజలందరూ కూడా చేరుకుంటూ ఉంటారు. దానేన అరాతీరపానుదంత, దానము చేత శత్రువులనేటువంటి వాళ్ళని తొలగించి వేసుకుంటారు. తస్మాత్ దానం పరమం వదంతి, అందువల్ల దానము అనేటువంటిది అన్నిటికంటే చాలా గొప్పదయ్యా అన్నారు. కిం పరమం వదంతి అని ఒక ప్రశ్న వేశాడు ఒక శిష్యుడు వేదకాలంలో. తెస్తే దానికి 12 లక్షణాలు చెప్పి ఒక్కొక్క దానికి ఉండేటువంటి విశేషాలు చెప్పి, ఈ కారణం చేత ఈ కారణం చేత ఈ కారణం చేత ఇది గొప్పది, ఇది పరమమైనది అని చెప్పారు. అయితే అటువంటి పరమములు 12 ఉంటాయని చెప్పారు. కానీ ఆ 12టికి ఒక మూల సూత్రం ఒకటే గనక పరమములు 12 ఎందుకు ఉంటాయండి, ఎలా ఉంటాయండి అని మనం చెప్పనక్కర్లేదు, ప్రశ్నించనక్కర్లేదు. కాబట్టి దానము చేయటం దుష్కరమా, తపస్సు చేయటం దుష్కరమా అన్నాడు. అంటే వ్యాసుల వారికి ధృతరాష్ట్రుడికి, యుధిష్ఠిరుడికి అడగటం, తెలుసుకోవటం అనేటువంటిది తప్ప ఇంకేం అక్కర్లేదు. వ్యాసులు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళకి యోగ్యమైన స్థలంలో జ్ఞానాన్ని ప్రసరింపజేయడం తప్ప ఇష్టమైనది ఇంకోటేం లేదు. అబ్బా, ఏమిటయా నీ ప్రశ్నలు? మనం చూడండి, చిన్న పిల్లలు తల్లిదండ్రుల్ని సతమతం చేసి పారేస్తూ ఉంటారు, సతాయించేస్తూ ఉంటారు. అమ్మా అదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి, ఇదేమిటిని కొన్ని వందల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ప్రతి ప్రశ్న వాడి మనస్సులో ఆరాటాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొంచెము తెలివితేటలున్న తల్లిదండ్రులైనా సరే వాడు ఎన్ని ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా, సణుక్కోకుండా సమాధానం చెప్పాలి. నేను ఒకసారి చూశాను, హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణం చేస్తున్నా. ఓ పిల్లవాడు అడిగిన ప్రశ్న అడగకుండా కొన్ని వందల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు మధ్య మధ్యలో విసుక్కుంటూ మొత్తానికి చెప్పారనుకోండి. ఎందుకంటే వాడి జిజ్ఞాస మీద నీళ్లు చల్లకూడదు. వెధవా, అన్ని ప్రశ్నలు, అదో ప్రశ్నలు, నువ్వును నోరు మూసుకో అంటే వాడు నోరు మూసుకుంటాడు, కానీ వాడు పెరగడు, వాడిలో జ్ఞాన సంపద పెరగదు. కాబట్టి ధర్మరాజు అడుగుతూ ఉంటాడు. వ్యాసుడు, మార్కండేయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, శాంతి ఆనుశాసనిక పర్వాల్లో శాంతనవుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఏది అడిగినా కానీ చక్కని సమాధానాలు చిక్కగా
అమృతప్రాయంగా వడ్డించారు ఆయనకి. అందువల్లనే ధర్మరాజు, యుధిష్ఠిరుడు ధర్మరాజు అయినాడు. అటువంటి ధర్మరాజు వ్యాసుల వారిని ప్రశ్న అడిగారు, ఏమిటి, దానము చేయడం గొప్పదా, తపస్సు చేయడం గొప్పదా? ఈ రెండిట్లో దుష్కరమైనది ఏది, చేయనలవి కానిదేది అని అడిగాడు. అంటే ఆయన అప్పుడు సమాధానం చెప్పాడు, అయ్యా, దానం చేయాలి అంటే నీకు ఏదైనా ఒక వస్తువు ఉండాలి కదా. దానం ఏం చేస్తాము? దానం చేయాలి అంటే ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, వస్తువులు ఉండాలి, లేకపోతే అతిలోకమైనటువంటి శక్తులు ఏమైనా ఉండాలి, కర్ణుడికి సహజ కవచ కుండలాల్లాగా. ఇంకా అటువంటిది ఏదైనా ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువు ఉంటే దానం చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు రంతిదేవుడి కథ తెలుసు. ఆయనకి అన్నీ ఉన్నవన్నీ ఇచ్చేశాడు. చివరికి కొంచెం అన్నం ఉంటే ఆ అన్నం కూడా ఎవరో అడిగారు, ఇచ్చేసేసాడు. చిట్ట చివరికి కాసిని మంచి నీళ్లు తాగడానికి పెట్టుకున్నాడు. ఇది తాగి ఈ శరీరాన్ని రక్షించుకుందాము ఈ పూటకి అని అనుకున్నాడు. అడుగుంటే ఈ లోపల వచ్చాడు, పుల్కసుడు ఒకడు వచ్చాడు. వచ్చితే అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా అని ప్రీతిగా, దానం ప్రియవాక్ సహితం అన్నారు. దానం అనేటువంటిది ప్రియవాక్కులతో కూడి ఉండాలి. ఏదో అట గిరాటేసి చీదరించుకుని ఇవ్వడం కాదు, ప్రియవాక్ సహితంగా ఇవ్వాలి. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా అని ఇట్లాగ చేసి తనకు ఉండేటువంటి ఆ కాసిన నీళ్లు కూడా ఇచ్చేసేసాడు. మరి నీ సంగతో అంటే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము, నాకు ఆయన ఉన్నాళ్లే మహానుభావుడు, నాకు కావాల్సింది ఆయన చూసుకుంటాడు. అది ఆ విశ్వాసం చాలా గొప్పది. అందుకనే కుచేలుడు చాలా అద్భుతమైన మాట అన్నాడు, రాతిలో కప్పకు ఆహారం ఆతతముగనిడెడు దైవంబు మనకేలయిడడు అన్నాడు భార్యతో. మన ఇంట్లో మన పిల్లల కోసం, నా పొట్ట కోసం, నీ పొట్ట కోసం నేను ఎందుకు అడగాలి ఎవరినైనా కానీ? ఒక పాషాణంలో ఓ దెబ్బ కొడితే అక్కడ చిన్న రంధ్రం ఉంటుంది, అందులో నీళ్లుంటాయి, ఓ కప్ప ఉంటుంది. ఆ కప్ప ఆ నీళ్లు బతకడానికి, ఆ కప్ప బతకడానికి భగవంతుడు కాసిన నీళ్లు ఏర్పాటు చేశాడు. అడిగిందే అది. అటువంటి కప్పకు ఏదో పెద్ద చెప్పుకోదగినటువంటి జీవి కాదు, అటువంటి దానికి కూడా ఆహారం ఇచ్చినటువంటి భగవంతుడు మనకేలయిడడు అన్నాడు. అది ఆయన విశ్వాసం. అటువంటి విషయంలో దానం చేయడం అనేటువంటిది చాలా దుష్కరం. ఎందుకంటే ముందర దానం చేయాలంటే సంపాదించాలి. అందుకనే కాళిదాసు చాలా అద్భుతమైన మాట అన్నాడు, త్యాగాయ సంభృతార్థానం. సంపాదిస్తారట ఆ రఘువంశపు రాజులందరూ కూడా. ఎందుకు? ఇవ్వటం కోసం. పైగా ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ మేఘుడు చూడండి, సముద్రంలో నుంచి పనికి మాలిన నీళ్లు తీసుకొని చక్కటి మేఘంగా తయారు చేసి మధురమైనటువంటి నీటిని అందరికీ ఇస్తున్నాడే అని చెప్పాడు. కాబట్టి దానం అనేటువంటిది చాలా గొప్ప గుణమే. కానీ దానానికి డబ్బు కావాలయ్యా. ఆ డబ్బు కావాలంటే డబ్బు కోసము ప్రాణాలకు కూడా లెక్క పెట్టకుండా సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు సృష్టిలో ఉంటారు చాలా మంది. ఆ ధనం సంపాదించేటప్పుడు ధర్మం లేదు, కర్మం లేదు, ఇంకోటి లేదు, రాణి 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 అంటూ ఉంటాడు. తటాకోదర జలంబులకు పరివాహంబుంబోలే సమార్జిత విత్తంబునకు త్యాగంబు శరణ్యంబు అని అన్నారు నీతి ఇంద్రికలో. చెరువులోకి నీళ్లు వస్తూనే ఉంటాయి, వచ్చే నీరే తప్ప పోయే నీరు లేకపోతే చెరువు కట్ట తెగిపోయి అన్ని నీళ్లు పోతాయి. అందుకని ఎంత సంపాదించావో దానికి ఒక నిష్పత్తి వేసుకొని తప్పనిసరిగా దానం చేయాలి.